Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is regression lines problem అండి. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎంఎస్ఎఫ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. యాంగిల్ బిట్వీన్ టూ రెగ్రెషన్ లైన్స్ అనేది. సో ఇది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా అనే ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఈజీ అవుతుంది. సో కాబట్టి మీరు ఇది నేర్చుకుంటే ఇది ఆటోమేటిక్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనమ్మా. అలాగే లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. రైట్, లెట్ ద lines of regression of x on y and y on x are given by x on y ఏంటంటే x minus x bar equal to r into sigma x by sigma y into y minus y bar and y minus ఇవన్నీ అటు సైడ్ పోయినాయి అనుకోండి, ఏమవుతుంది? y minus y bar equal to 1 by r సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అవుతుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే, సో ఇది అటు తీసుకెళ్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్, ఇంకొక 2 స్టెప్లు అయితే అయిపోతుంది. స్లోప్ ఆఫ్ ద లైన్ ఈక్వల్ టు m1 ఈక్వల్ టు 1 బై ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ద లైన్ m2 equal to r into sigma y by sigma x. So tan theta equal to m1 minus m2 by 1 plus m1 m2, that equal to 1 by r into sigma y by sigma x minus r into sigma y by sigma x by 1 plus 1 by r into sigma y by sigma x into r into sigma y by sigma x. Now r cancel here. సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ని కామన్ తీస్తే 1 బై ఆర్ మైనస్ ఆర్ ఇక్కడ ఉంటుంది. 1 ప్లస్ సేమ్ ఉన్నాయి కాబట్టి సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు దీన్ని. రైట్, సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్. ఓకే, బై ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎల్సిఎం చేశాను, స్క్వేర్ చేసేసి ఎల్సిఎం చేశాను, డైరెక్ట్ రాశాను ఇక్కడ. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ అండి. ఇక్కడ కూడా ఎల్సిఎం చేశాను. 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ అని, ఇది న్యూమరేటర్, డినామినేటర్ కూడా. సో ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఏం చేసుకోవచ్చు మనం? సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్. ఇది క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫోర్ టాన్ టీటా ఈక్వల్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ ఇక్కడ సిగ్మా ఎక్స్ ఇక్కడ సిగ్మా వై కదా, సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్. దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ టూ రెగ్రెషన్ లైన్స్ సొల్యూషన్. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. దీని తర్వాత ఏంటంటే మనం సిగ్మా ఎక్స్ ఈక్వల్ సిగ్మా వై ఈక్వల్ సిగ్మా అని చెప్పాం కదా. సో ఆ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూడండి అమ్మా దీని కంటిన్యూషన్. ఓకే, దీంట్లో మీకు డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవరీవన్.